ఆయనే మాకు పెద్ద దిక్కు, ఆయన్ని గౌరవించుకోవడం మా బాధ్యత. ఇవి కాంగ్రెస్ లో ఓ సీనియర్ నాయకుడి గురించి ఆ పార్టీ కీలక నాయకులు చెప్పే మాటలు. కానీ ఎందుకో పదవుల రేసులో మాత్రం ఆయన పేరు ఆమెడ దూరంలో ఉంటుంది. ఒకటికి రెండు సార్లు ఇలానే కావడంతో ఎక్కడో తేడా కొడుతుందిరా సీనా అంటే ఆలోచనలో పడ్డారట పెద్దాయన. నాడు పీసీసీ పదవి కోసం పోటీ పడ్డ ఆ నేత ఇప్పుడు ఒంటరి అయ్యారనే టాక్ నడుస్తోంది. ఇంతకు ఎవరా పెద్దాయన? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయాలు ఒక్కోసారి చాలా విచిత్రంగా ఉంటాయి. పార్టీలో కీలకంగా వ్యవహరించిన బడా నేతలు సైతం ఒక్కోసారి ఏ పదవి లేని లీడర్ గా ఉత్తి చేతులతో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పరిస్థితి కూడా అలానే తయారైందట. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉంటున్న జీవన్ రెడ్డి మొన్నటిదాకా పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగారు. ఇటీవల ఆ పదవీ కాలం ముగియడంతో ఇప్పుడు అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ ఏ పదవీ లేని నేతగా మిగిలిపోయారు. నిజానికి జీవన్ రెడ్డి పేరు గత కొంతకాలంగా అసంతృప్త వాదంతోనే ఎక్కువగా వినబడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరైన ప్రాధాన్యత దక్కడం లేదు అన్న బాధ జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచర వర్గంలోనూ కనబడుతోందట. దీనికి తోడు బీఆర్ఎస్ లో గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను తనకు ఏమాత్రం సమాచారం లేకుండానే కాంగ్రెస్ లో చేర్చుకోవడం జీవన్ రెడ్డిని మరింతగా ఇబ్బందికి గురిచేసిందట. జగిత్యాలలో తనకు పోటీగా మరో లీడర్ ను తీసుకురావడంపై అప్పట్లో పార్టీపై బహిరంగంగానే తన అసమ్మతిని వెళ్లబుచ్చారు. తాజాగా ఎమ్మెల్సీ పదవి విషయంలోనూ జీవన్ రెడ్డికి ఆశాభంగం కలగడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన పట్టుకుందట. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొని కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించారు జీవన్ రెడ్డి. కారు పార్టీపై నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తితో ఉందని తన గెలుపు ద్వారా చాటి చెప్పారు. మండలిలో బలంగా కాంగ్రెస్ వాయిస్ వినిపించగలిగారు. అయితే ఎమ్మెల్సీగా ఉండగానే గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేశారు జీవన్ రెడ్డి. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కాగా రాష్ట్రంలో సొంత పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి మళ్లీ ఆయన పోటీ చెయ్యలేదు. సిట్టింగ్ స్థానాన్ని జీవన్ రెడ్డి వదులుకోవడంపై పెద్ద చర్చే నడిచింది. దీంతో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి అవకాశమిచ్చింది పార్టీ. కానీ ఈ సిట్టింగ్ స్థానాన్ని ఈసారి బీజేపీ ఎగరేసుకుపోయింది. జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ వస్తుందని అంతా ఆశించారు. ఆయన సైతం పదవి కోసం ప్రయత్నాలు చేశారట. అయితే మారిన రాజకీయ, సామాజిక పరిణామాలతో ఈ ఎమ్మెల్సీ కూడా ఆయనకు దక్కలేదు. ఇక మున్ముందు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ లాంటివి ఉన్నప్పటికీ వాటి గడువు సమీప రోజుల్లో లేదు. దీంతో మరోమారు ఎమ్మెల్సీ అనే ఆశలు జీవన్ రెడ్డి వదులుకోవాల్సి వచ్చిందట. అయితే ఎమ్మెల్సీ కాకుండా ఇతర ప్రాధాన్యతా పదవుల్లో జీవన్ రెడ్డికి అవకాశం వస్తుందన్న వాదనలు వినపడుతున్నాయి. ప్రభుత్వంలోనే ఆయనకు కీలక పదవిని కట్టబెడతారు అనే ఆశలు తన అనుచరుల్లో ఉన్నాయట. పదవుల కోసం ఏనాడు పైరవీ చేయని జీవన్ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం ఢిల్లీ స్థాయిలో పైరవీ చేశారనే టాక్ ఉంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవులు ఆశించడం తప్పులేదు కదా అంటూ సన్నిహితుల దగ్గర చెబుతున్నారట జీవన్ రెడ్డి. కానీ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయనకు మొండి చేయి తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి 3 ఎంపిక చేయగా అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 1 చొప్పున కేటాయించారు. సో అధిష్టాన నిర్ణయాన్ని పెద్ద ఆయన గౌరవించక తప్పలేదు. కానీ ఆయన భవిష్యత్తుపైనే నెక్స్ట్ ఏంటి అనే మాటలు సొంత క్యాడర్ నుంచే వినపడుతున్నాయట. మాటిమాటికి ఆయన మా పెద్ద దిక్కు, ఆయన్ను గౌరవించుకుంటామంటున్న రాష్ట్ర నాయకులు ఎందుకంత తాత్సారం చేస్తున్నారంటూ అనుచర గణం నుంచి అసహనం వ్యక్తమవుతోందట. అయితే జీవన్ రెడ్డికి స్థాయికి తగ్గట్టుగా సముచిత స్థానం కల్పిస్తామని సమయం రావాలంటూ చెబుతున్నారట కొందరు నాయకులు. జీవన్ రెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారన్న టాక్ వినపడుతోంది. లేదు కేబినెట్ లో హోదా ఉండే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి పదవి వరిస్తుందని మరో చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ ఊహాగానాలు ఎలా ఉన్నా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి రాలేదన్న అసంతృప్తితో ఉన్నారట జీవన్ రెడ్డి.
మరి ఆయన్ను బుజ్జగించేందుకు ఎలాంటి పదవులు ఇస్తారు, దాంతో ఆయన సాటిస్ఫై అవుతారా లేదా అనేది భవిష్యత్తులో చూడాలి.